బీజేపీ వాళ్ళు వితండవాదం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మారిన రామచంద్రరావు గారు మీరు ఎలా చేస్తారు? మీరు హామీ ఇచ్చుకుంటే మీరే చేసుకోండి, లేకపోతే ముస్లింలను రిజర్వేషన్ల నుంచి తొలగించండి అని చెప్పి వితండవాదం చేస్తున్నారు. ఈరోజు 42% రిజర్వేషన్ బీసీ ఓబీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీ ఇస్తారని చెప్పేసి బిల్ తీసుకురావడం జరిగింది. ఆ బిల్లు భారతీయ జనతా పార్టీ మీకు పూర్తిగా మద్దతు చేసింది. ఈరోజు ఆర్డినెన్స్ రాకముందు ఈ బిల్లో మేము 10% ముస్లింలకు ఇస్తాం, మేము 10% మైనార్టీలకు ఇస్తాం అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మతపరమైనటువంటి రిజర్వేషన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ కూడా దూదేకులు హజాములు వీళ్ళకు కూడా ముస్లిం రిజర్వేషన్స్ మన దగ్గర కూడా ఉన్నది. వీ డోంట్ అపోజ్ ఇట్. వీఆర్ అపోజింగ్ ది ముస్లిం రిజర్వేషన్స్ under BCE category, and that too for political reservation. Article 15 and Article 16(4) rendu kuda it is only for education and employment. You are extending it to political reservation that we have opposed in BCE group. Now you are bringing 10% in political reservations. Because this is a illegal act which government should not do it. BJP will oppose it because it is religion based reservation and political reservation on religion basis. Muslim BCE వర్గం వర్గీకరణ చేశారు. దాంట్లో మీరు మొత్తం ముస్లిం కమ్యూనిటీని తీసుకొచ్చే దాంట్లో ముస్లిం BCE కమ్యూనిటీ ఏది ఉందో ఇట్ ఈస్ ఎంటైర్ ముస్లిం కమ్యూనిటీ హ్యాస్ బిన్ బాట్ అండర్ BCE తీసుకొచ్చినప్పుడు నాట్ యాజ్ అ క్యాస్ట్, ఇట్ హ్యాస్ బీన్ బాట్ యాజ్ అ క్లాస్, బ్యాక్వర్డ్ క్లాస్. వెన్ యూఆర్ బ్రింగింగ్ ఇన్ బ్యాక్వర్డ్ క్లాస్ ముస్లిమ్స్ని అది కోర్టులో కేసులో పెండింగ్ ఉంది. ఈరోజు సుప్రీం కోర్ట్ ఈజ్ సీజ్డ్ ఆఫ్ దిస్ మ్యాటర్. ఈరోజు సుప్రీం కోర్టు కూడా దాంట్లో మన పెండింగ్ ఉన్నట్టు 4% కూడా పెండింగ్ ఉంది. సో అది పెండింగ్ ఉండగా కూడా మీరు ఇంకా అదే 12% కేసీఆర్ గారు అన్నారు. మీరు ఇప్పుడు 10% మీరు దీంట్లో అంటున్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్? అన్నీ తెలిసి కూడా నేనేమంటున్నా అంటే యు ఆర్ మిస్లీడింగ్ ది పీపుల్ నోయింగ్ దట్ దెర్ ఆర్ సమ్ లీగల్ ప్రెసిడెంట్స్ ఇన్ ఆల్ దీస్ కేసెస్.